సంక్రాంతికి వస్తున్నామని సినిమా తీసిన టైటిల్ ఎలా ఉందో మన నిజంగా ఇంట్లో ఒక ఊర్లోకి పోతే ఒక అల్లుళ్ళు ఇంటికి పోతే సంక్రాంతికి ఎట్లా పోతే ఎంత ఎంజాయ్ చేస్తామో అలాంటి సినిమానే ఇది. ఒక మనం సంక్రాంతికి వస్తున్న సినిమా. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇలాంటి సినిమా వెంకటేశ్వర కెరియర్ లా మళ్ళీ ఒక అప్పుడులో సంక్రాంతి సినిమా ఎలా వచ్చిందో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఇది కూడా ఎందుకంటే సెన్సేషన్ సినిమా. ఇక్కడ వచ్చిన సినిమా ఏంటంటే మన ఐశ్వర్య యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది. ఇలా అంటే స్క్రీన్ మీద మాత్రం చాలా బాగా చేసింది. కొత్తగా ఒక డిఫరెంట్ గా మంచి చేసింది. సీనియర్ హీరోయిన్ లెక్క చేసింది. చాలా ఒక సౌందర్య, ఒక సిమ్రాన్, ఒక ఆర్తిక్ ఎలా అనిపిస్తుంది మన వెంకటేష్ పక్కకి ఆ హీరోయిన్ కూడా మనకు అలానే అనిపించింది. అంత బాగా నేచురల్ యాక్టింగ్ చేసింది. ఇక్కడ తీసుకుంటే మన కామెడీ మాత్రం అనిల్ రావుపూడి గారు హ్యాట్సాప్ చెప్పాలి. కామెడీ మొత్తం కూర్చోబెట్టేసిండు. మొత్తం ఎంత నవ్వుకుంటాం అంటే లాస్ట్ బయటికి వెళ్ళి వరకు నవ్వుకోవాలి, అంత కామెడీ ఉంది. ఎంత కామెడీ పెట్టిండో మళ్ళీ అంత సెంటిమెంట్ కూడా పెట్టింది. ఒక గురువు అనేది ఒక ఇంపార్టెంట్ చూసినావా, హ్యాట్సాప్. అంటే గురువు అంటే ఒక ఎడ్యుకేషన్ గురువు అని కాదు, ప్రతి విషయంలో మనకు ఒక గురువు ఉంటాడు, ఒక వర్క్ లో గురువు ఉంటాడు. అంటే మనకు ఆ గురువుకి మనం విలువిస్తే మనం ఇలా బతుకుతున్నాం అంటే ఆ గురువుని మనం మరవద్దని చూసినావా, అది చాలా ఇంపార్టెంట్. అది అంటే మనం ఎప్పుడైనా అన్నం పెట్టేది మనిషి మనం మరవద్దు చూసినావా, ఒక గురువు కూడా మనం మరవద్దు. అదే ఒక మెసేజ్ చూసినావా. ముందుగా హ్యాట్సాప్ డైరెక్టర్ కి. సినిమా మాత్రం హైలైట్. గోదావరి సాంగ్, గోదావరి చిలుక ఉంది పాట, అది హైలైట్. వెంకటేష్ గారి పాట పాడినా కూడా సాంగ్ కూడా అది కూడా బాగుంది. సంక్రాంతి పాట కూడా ఉంటది, అది ఒక విలేజ్ లో ఉంటది, అది హైలైట్ పాట. అంటే మన చాలా రోజుల తర్వాత మనకు ఒక విలేజ్ లో సినిమా చూడక చాలా రోజులు అయింది. మళ్ళీ మనకు ఒక పల్లెటూరులో సినిమా చూసినట్టు, ఒక విలేజ్ లో, ఒక తెలంగాణలో, ఆంధ్రలో చూసినట్టు అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు 100%. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి అంటే ఒక అనుమానం అనేది ఉండొద్దు అన్నట్టు ఒక మెసేజ్ లాస్ట్ వరకు అదే ఉంటది. ఒక భర్త భార్య అన్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ ఉంటారు కాబట్టి ఏదైనా పట్టించుకోవద్దు, అంటే రెస్పాన్సిబుల్ నమ్మకం అనేది ఉండాలన్నట్టు ఒక సినిమా ఇది. ఇద్దరి మధ్యలో ఉన్న సినిమా ఇది, అంతే. చెప్పొద్దు అంటే చెప్తే ఇదే ప్రాబ్లం ఉంటాం కదా, చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి, జాగ్రత్త ఉన్న టైంలో చెప్పాలి. చెప్పినాం అనుకో మధ్యలో ఇరికిపోతారు, ప్రాబ్లమ్స్ అయితే. అదొక సినిమా లెక్క రియల్ లైఫ్ లో అట్లా ఉండరు, కాకపోతే రియల్ లైఫ్ లో కూడా బాగుంటారు అందరూ. ఒక సినిమా మనం ఒక సినిమా చూడాలి, ఒక ఆడియన్స్ లెక్క ఆదరించాలి. ఓకే, సినిమా మాత్రం సూపర్. 5కి 5.5 ఇస్తా. 5కి 3.5 ఇస్తా. ఎక్సలెంట్ అన్న, పర్ఫెక్ట్ పొంగల్ సినిమా. అసలు బ్లాక్ బాస్టర్ ఫీల్స్ అయితే మొత్తం కంప్లీట్ గా బ్లాక్ బాస్టర్ ఉంది. మొత్తం ఫస్ట్ లో ఏదైతే కామెడీతో వాళ్ళు స్టార్ట్ చేశారో అక్కడ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ. లాస్ట్ 5 minutes వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. అనిల్ రావిపూడి మూవీస్ మనం ఏంటంటే కొంచెం క్రింజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్ లో క్రింజ్ అయితే ఏం లేదు, వల్గారిటీ ఏం లేదు, క్లీన్ గా ఉంది, నీట్ గా క్లీన్ గా ఉంది. వెంకటేష్ గారు ఒకప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు 2006 లో వచ్చింది అనుకో లక్ష్మి, సేమ్ అదే లుక్ లో ఆయన కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్ అయినా సరే, ఆయన యాక్టింగ్ అయినా సరే, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. ఫైట్స్ ఫస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ బాగుంటుంది. తను చెప్పే ఫైట్ అవుతున్నప్పుడు ఒక చెప్పే తన డైలాగ్స్ అయినా సరే, లేదంటే వన్ లైనర్ సరే చాలా బాగా క్లియర్స్ గా వచ్చాయి అన్న. మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బుద్ధోడి సీన్ అసలు అది నెక్స్ట్ లెవెల్. అసలు సినిమాకి ఒక్క సీన్ చాలు ఏ లెవెల్ బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పడానికి, అదొక్కటి చాలు. బ్లాక్ బాస్టర్ అయితే సంక్రాంతి వస్తున్నాం అన్న, నెక్స్ట్ లెవెల్ అది. అసలు వీటితో నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి డాకు మారదు ఉంటుంది, ఆ నెక్స్ట్ గేమ్ చేశారు. వెంకటేష్ గారి యాక్టింగ్ బాగుంది. వెంకటేష్ గారి బాబుగా చేశాడు కదా, ఆ బాబు అయితే అసలు చాలా బాగా చేశాడు. సాంగ్స్ బాగున్నాయండి. గోదావరి గట్టి సాంగ్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగా చేశారు. కామెడీ ఎలా ఉంది? కామెడీ అండి, ఇప్పుడు అనిల్ రావిపూడి గారి మూవీ, వెంకటేష్ గారి మూవీ అంటే మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, వాటికి తగ్గట్టుగానే ఈక్వల్ గా ఉంది. చాలా బాగుంది మూవీ. డిసప్పాయింట్ అవ్వలేదు? లేదండి, అనిల్ రావిపూడి బ్రాండ్ అనే చెప్పాలి. అసలు నవ్వుతూనే ఉన్నాము, ఫ్యామిలీ మొత్తం కూడా చూడొచ్చు. బోరింగ్ ఎక్కడ కొట్టలేదు? లేదు, బోరింగ్ ఎక్కడా లేదు, అస్సలకి లేదు. ఈ మూవీ బాగుంది, ఇంకా దానికి మించి ఇది చాలా బాగుంది. ఎక్కువ అంటే ఎలివేషన్స్ చూపిస్తారు, అన్ని కూడా కామెడీతో లింక్ అయ్యే ఉంటది, బాగుంటది. అసలు రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది అనుకునే లోపు సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్. అసలు ఎట్లా అంటే ఒక నిమిషం కూడా మేము నవ్వకుండా ఎక్కడ లేము క్లైమాక్స్ వరకు, అంత బాగుంది. బాగున్నారు, ఇంకా మూవీ అంతా పర్ఫెక్ట్ గా తీసారు అంతే. లేదు, చూడలేదు, ఈ మూవీయే చూసాము ఈ ఇయర్ లో. ఎక్కడా లేదండి, అసలు ఫుల్ మూవీ ఎండ్ టు ఎండ్ ఎంగేజ్ గానే ఉంటది, ఎక్కడ కూడా బోరింగ్ అస్సలు లేదు. కంప్లీట్ ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, ఎక్సలెంట్ కామెడీ, అందరూ కూడా వచ్చి చూడొచ్చు మూవీ, చాలా బాగుంది. చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, అందరూ వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ అందరికి కనెక్ట్ అవుతాయి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి, చాలా బాగుంది. మాకు కూడా చాలా డేస్ తర్వాత ఏమంటారు ఒక మంచి మూవీ చూసిన ఫీల్ వచ్చింది. కామెడీ మూవీస్
డీజేటీలు 2 తర్వాత ఈ మూవీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, నో వర్డ్స్. మేము చాలా ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ కూడా బాగుంది. ఒక్కటి మైనస్ ఉంది ఈ మూవీలో అని ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. అంత పర్ఫెక్ట్గా తీశారు. వెంకటేష్కి కమ్బ్యాక్ ఈ మంత్లో అన్ని మూవీస్లో కన్నా ఈ మూవీయే బాగా ఆడుతుంది పర్ఫెక్ట్గా. ఇంకా స్పెషల్గా మీకు ఏం నచ్చింది? స్పెషల్గా అంటే ఎంతమంది యాక్టర్స్ వర్క్ చేశారో అందరూ కూడా 100% ఇచ్చారు. పిల్లలు కూడా కామెడీ ఉంది, చాలా బాగుంది. ఎప్పుడైనా కామెడీ మూవీస్లో మ్యూజిక్ కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ మ్యూజిక్ కూడా 100% బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఎక్సలెంట్. అసలుకి నిజంగా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ వచ్చి కొట్టుకుంటున్నట్టే అనిపించింది. మేము బాగా ఎంజాయ్ చేసాం. ఎలా అనిపించింది? సంక్రాంతికి వస్తున్నాం, చాలా బాగుందండి సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చాలా కనెక్ట్ అయిపోతుంది స్టోరీ. ఎందుకంటే సినిమా సరదాగా చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, సీరియస్ గా ఎవరు తీసుకోవద్దు. ఇది ప్రతి ఒక్క మగాడికి, ప్రతి ఒక్క ఆడదానికి, మొగుడు పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పుడు మామూలుగా రివ్యూ అన్నాక ఇది కామన్ అండి. ఏడు బాగాలేదంట కదా, పోయిందంట కదా అని అడగడం మీరు కామను, నేను చెప్పడం కూడా నా స్టైల్లో నేను కామనే. ఒకటి చెప్పేది ఏంటంటే, మనం 350 రూపాయలు పెట్టినా 400 రూపాయలు పెట్టినా డిసప్పాయింట్ అవ్వకుండా సినిమా తీయడం అది చాలా కష్టం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు తీసిన విధానం బాగుంది. సంక్రాంతికి వస్తున్నాము, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఓ బీభత్సమైన స్టోరీ అవసరం లేదు. నిజ జీవితంలో ఒక ఇంట్లో జరిగే మొగుడు పిల్లల కథ తీసుకున్నా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని. సో ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి, ఒక ఇంట్లో ఉన్న భార్యకి, పెళ్ళైపోయిన భార్యకి మధ్యలో మగాడు ఎలా నలిగిపోతాడో చూపించాడు. మంచి కామెడీగా ఉందండి సినిమా, బాగుంది. ఒక మంచి ఎమోషనల్ కూడా ఉంది. అండ్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంట్లో ఉన్న భార్య క్షమించేసి వదిలేయడం అది చూపించాడు. ఇంకా అయితే అయిపోయిందిలే, నేనే అనవసరంగా బ్రేకప్ చెప్పానని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాధపడడం చూపించాడు. ఈ రెండు మధ్యలో నరకం మనమే కదా పోయేది. ఈ సినిమా చూసి డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు అనుకుంటున్నావా? డైరెక్ట్ బార్కి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి 90 వేస్తాడు. వేసాక అప్పుడు కొంచెం బలానికి వెళ్ళి స్టైల్ గా నుంచుంటాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ జరిగేది. ఇది సినిమా గురించి మాట్లాడాలంటే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒక డ్రామా, ఒక మర్డర్ డ్రామా కింద అలా వెళ్ళిపోతూ ఉంటది. ఎలా వెళ్ళినా కూడా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వెంకటేష్ గారు చెప్పిన మాటలు వినండి, అది వింటే అందరూ బాగుపడతారు. అంతే భయ. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని బాబు గారు ఎలా చెప్పారో ఆస్ట్రియా చేసేశారు. నిజంగా కంగ్రాచులేషన్ అనిల్ రావుపూడి గారు. సూపర్ సూపర్ సూపర్. ఒక మంచి కాన్సెప్ట్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకి కాదు, స్కూల్కి వెళ్ళి చదివే ప్రతి పిల్లాడు చూడాల్సిన సినిమా. హిట్ ఆఫ్ అట్ అనేది సెకండరీ, బట్ వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్, వినాల్సిన కాన్సెప్ట్. చాలా మంది చాలా చూపించారు, బట్ ఈయన లిటిల్ బిట్ కొత్తగా ట్రై చేశారు, కొత్తగా చూపించారు మనకి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్, చాలా నచ్చేస్తుంది. కానీ చాలా మందికి కొన్ని పాయింట్స్ అంటే చిన్న లాగల వల్ల కొంచెం ఇబ్బంది పడినా ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్ గా వెంకటేష్ గారి యాక్టింగ్, ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి గారి మధ్య గొడవ సీన్లు, ఫన్. ఒక బుడ్డోడు ఉంటాడన్న ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ఆడించేశాడు ఆట. సూపర్ అంటే సూపర్. అసలు బుడ్డోడు కుమ్మేశాడు అసలు. నెక్స్ట్ మెయిన్ గా చెప్పాల్సింది టీజీ గణేష్ గారు. సార్ ఎవరు సార్ మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు బాబో. అస్సలు పంచులు వేస్తుంటే నవ్వు వద్దన్న వచ్చేస్తుంది, అంత ఫన్. నరేష్ గారు ఆయన మధ్య సీన్లు వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు థియేటర్కి వస్తే డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ని, మీ పిల్లల చేతిలో దెబ్బల్ని ఒకేసారి తప్పించుకుంటారు. సో డోంట్ మిస్ ఇట్, డూ వాచ్. సంక్రాంతికి వస్తున్నాం.